కూటమి సూపర్ హిట్ కొట్టింది. 164 స్థానాల్లో ఎన్డీఏ విజయం. 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ. ఉమ్మడి 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్. పెద్దిరెడ్డి తప్ప మంత్రులందరూ ఓటమి. లోక్సభ ఎన్నికల్లో 21 చోట్ల కూటమి. జనసేన రికార్డు విక్టరీ. 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటా గెలుపు. కూటమికి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్పారంట. అసలు మామూలు తీర్పు కాదు ఏపీది అయితే. ఇవి మరి పోయి ఏమన్నాయట, అన్నిటాటి ఇటీట వేసి రా ఏం చేసి తెలియదు కానీ 165 సీట్లు కూటమికి. 21 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 21 గెలిచింది. మంత్రులు అందరూ ఓడిపోయారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరులో అందరూ ఓడిపోయారు. గెలిచి ఓడిన మోడీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ, 300 చేరని ఎన్డీఏ, 100 లోపే కాంగ్రెస్ మిత్రులతో కలిపి 23. కుమ్మేసిన కూటమి బాబు హీరో. అరే అమ్మ, బాబు హీరో అయిండు, పవన్ కళ్యాణ్ చిన్నగా అయిండు. అప్పుడే చూడరు ఇక మారిపోతుంది బాబు. సినిమా అంతా మళ్ళీ మారిపోతుంది. చంద్రబాబు, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎక్కడవా, ఈనాడు, ఇవి 100% పవన్ కళ్యాణ్ని ఈడ కూర్చోబెడతాయి చిన్నగా. చూసినావా, చంద్రబాబును పెద్దగా పెట్టి. అసలు ఇలా పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి ఆ కూటమిలో లేకపోతే చంద్రబాబుకు గవే 30-40 కంటే ఎక్కువ కాకపోవు. ఎందుకంటే చంద్రబాబు మీద విశ్వసనీయత లేదు. పవన్ కళ్యాణ్ హవా బాగుంది కాబట్టి కొంత ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. లాస్ట్కు బీజేపీ మేనేజ్ చేసుకోవడానికి ఈ సీన్ కానీ లేకపోతే ఇవన్నీ కానీ మేనేజ్ చేయడానికి బీజేపీ ఒక సహకారం. ఇట్లా అన్ని సహకారాలతోటి బాబు విక్టరీ అయింది. దాన్ని మొత్తము బాబు విక్టరీ అని చెప్పేసి కుమ్మేసిన కూటమి బాబు హీరో, కారు జీరో. అమ్మ చూసుకో ఎట్లా బాగుంది. అసలు మంచిగా నిద్రపట్టవచ్చు మన రాధాకృష్ణకి. కంటి నిండా కడుపు నిద్రపట్టవచ్చు. ఇగో బాబు హీరో, కారు జీరో. కాంగ్రెస్ బీజేపీ చెరో 8. గులాబీ. ఇక్కడ ఒక మాట చూడండి, మగాడు అయితే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకో అని రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు అని ఒకసారి అప్పుడు చేసిండు సవాలు. నువ్వు మొగాడి అయితే ఒక్కటంటే ఒక సీటు తెచ్చుకో అని చెప్పేసి సవాల్ చేసిండు. ఎందుకన్నాడు ఈ సవాలు? ఇప్పుడు ప్రజలు ఏం తీర్పిస్తారో అప్పుడే తెలిసిపోతుందా? తెలియదు కదా. అంటే నువ్వు బీజేపీ మంచిగా ఉన్నారు, మీరు కావాల్సినటువంటి విధంగా మీకు సహకారాలు అందుతున్నాయి కాబట్టి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి సవాల్ చేసిండు. అదే విధంగా చేసుకున్నారు. బీజేపీ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు తీసుకుపోతుంది, ఆ విషయాన్ని తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. సో అది జరిగిందనమాట వ్యవహారం. నెగ్గారు, తగ్గారు. ఏం కావాలి, ఆంధ్రజ్యోతి నవీన నాపశేనే వంతది, అప్పుడు మళ్ళా నీకు కూడా సినిమా ఉంటుంది.